ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో ఒకసారి ఆ రికార్డ్ తీసుకుంటే ఆయనకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుల స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు 17, 18 వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తెలుసుకుంటే అన్నారు. అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా, అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు, ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే ఈ రోజు మా లెక్కలో ఎవరు ఉదాహరించారో రాయను. ప్రజలే తిరస్కరించారు, ప్రజలే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని. అంటే కనీసం అధికార పక్షమే కాదు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు, ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదని ప్రజలు ఇచ్చారు తీర్పు. అది ఇదే ప్రజల తీర్పుని ఆయన గ్రహించుకుని ఎక్కడ తప్పులు చేశాము, ఏం పొరపాట్లు చేశాము అని దాని మీద రివ్యూ చేసుకుంటే ఆయనకి ఏదైనా భవిష్యత్తులో ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉండి ఉంటే ఇంకా రేపొద్దు భవిష్యత్తులో ఆ 11 కూడా ఆయన మిగిలిన పరిస్థితి ఉంది.